నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు, ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఉంటుంది. ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు, జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా. అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి మన జన్మ రాశిలో 2 గ్రహాలుంటాయి. ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి 2, 3, 4, 8 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో. అయితే కొన్ని ఏం చేస్తుంటాయి, ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి. కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట. అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి 2, 3, 8 కూడా కలిసి ఉంటూ ఉంటాయి. అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు, రవి ఈ 2 కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము, అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట. అయితే ఈ బుధ ఆదిత్య యోగం ఎలా కలుగుతుంది అంటే, ఈ బుధుడు సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు. అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదనమాట. ఈ యోగం కలగడమే మహాయోగము. అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే బుధుడు దేనికి ప్రతీక? బుధుడు సంపదకు ప్రతీక. ఆదిత్యుడు అంటే రవి. రవికి దేనికి ప్రతీక? మనకి ఆరోగ్యానికి ప్రతీక. అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి, ధనానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి లోటు ఉండదనమాట. అయితే మన జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ 2 కలిసి ఈ బుధుడు, రవి ఇద్దరు కలిసి ధనుర్రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు. అయితే ఇప్పుడు ధనుర్రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి అస్సలు తిరుగుండదనమాట. వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే 29 రోజుల పాటు ఆ జాతకుడికి వీరిద్దరూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకి ఎలా ఉండబోతోంది అనేది దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి, మిథున రాశికి, సింహ రాశికి, వృశ్చిక రాశికి, కుంభరాశికి ఈ 5 రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము, ధనము, ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు. అయితే మిగతా రాశుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను, ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు. అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు. కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషన్. అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ 5 రాశుల వాళ్ళకి 11 రోజుల పాటు,
మిగతా రాసుల వాళ్ళకి 29 రోజుల పాటు, మరికొంతమంది రాసుల వాళ్ళకి 2 రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట. అయితే ముందుగా మనము అసలు ఈ అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల 17వ తారీఖు నుంచి 29 వరకు అనగా 12 రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు. దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయటపడేస్తారన్నమాట. దీనితో పాటుగా అంటే విముక్తి కలిగే చేస్తారు. వ్యక్తిగతంగాను, ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు. అయితే కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు. కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు, కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను, గ్రహించుకోండి. అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తులాలో ప్రవేశిస్తున్నారు, అలాగే కుంభంలో సంచరిస్తున్నారు. ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది, ధనస్సు అంటే డబ్బుని ఇస్తుంది. దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి, విద్య, లాజిక్, టెక్నాలజీ, వాణిజ్యము, పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు. అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ, కమ్యూనికేషను, విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట, రాజకీయము, పరిశోధనలు చేసే విభాగము, సైన్స్ ఫీల్డు, స్టాక్ మార్కెట్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది. అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది, సమస్యలు ఎలా తీరుతున్నాయి, అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను, వినే ప్రయత్నం చేయండి. ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు. అతను బుద్ధిని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంపదని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు. అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు. రవి దేనికి ఏంటేంటి ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆధిపత్యాన్ని ఇస్తాడు, రాజరికాన్ని ఇస్తాడు. దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది. అంటే ఇటువంటి 2 మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా
ఉండబోతోంది. ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి, ఈ యోగం అనుకోండి, వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది, ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా, అంటే వేరే విషయాలు కాదు సుమా, ఏ కోర్సుల్లో చదవాలన్నా, ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా, లేదంటే ర్యాంకులు సాధించాలన్నా, ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి, అంటే రవి బుధులు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము, దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము, అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి సీటు వచ్చేసి అక్కడికి వెళ్ళే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు. అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు, ఈ రవి ఇద్దరు కలగడం, అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయన్నమాట. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు, ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము, వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము, స్థిరచరాస్తులు కలిసి రావడము, ఇటు అమ్మ వైపు నుంచి కానీ, మేనమామ వైపు నుంచి కానీ, లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ, దయాదుల వైపు నుంచి కానీ, కోర్టు నుంచి కానీ, అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట. ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది. ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము. ఎందువల్ల? ఈ ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి. అయితే అనేక వైపుల నుంచి ఆదాయం వస్తూ ఉండడము, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ. దీంతో పాటుగా వీరు మరికొంచెం శ్రమపడి, అంటే వ్యాపారస్తులు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేదా అంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా, ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, లాటరీలు తీసుకోవాలన్నా, ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధనలాభాన్ని మీరు అనుకోవచ్చు. 10 రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా, ఉదాహరణ చెప్తున్నాను సుమా, 10 రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా వీరు అనుగ్రహించబోతున్నారు. మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి రవి బుధుల యోగం ఎలా ఉండబోతోంది, వారు ఏమిస్తున్నారు అనే అంశంలో ముందుగా ధనస్సు రాశి వాళ్ళకి విద్యార్థులను కనుక చూసినట్టయితే హైయర్ స్టడీస్ కోసం కానీ, లేదా అంటే టెక్నికల్ పరంగా వారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తక్షణమే మీరు విదేశాలకు వెళ్ళాలంటే అప్లై చేసుకోవడం కానీ, లేదా ఇక్కడే ఏదైనా రాష్ట్రంలో చదవాలి అని అనుకుంటే కనుక ఆయా కాలేజీల్లో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు మార్కులు ఎంత తక్కువ వచ్చాయి అనేది ఆలోచించరు. మీ క్యాలిబరు, మీ టాలెంట్ చూసి వెంటనే సీట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. దాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఏ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు అంటే కనుక లెక్చర్లు ఇచ్చేవాళ్ళు, లెక్చరర్స్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉండే వారికి విపరీతమైన పురోగతితో పాటు వీళ్ళు విదేశాలకు ఆకస్మికంగా వెళ్ళడే అవకాశము కనబడుతుందన్నమాట. దాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అసలు వృధా చేసుకోకండి. ఎవరైనా అక్కడికి వెళ్ళి చదవాలి అన్న, అంటే అక్కడికి వెళ్ళి చదువుతూ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది, అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయేవాలి ఉద్యోగంలో అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే కనుక ఈ సమయంలో మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడే యోగం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే టూరిజము, ఎడ్యుకేషన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ కూడా ఈ రోజుల్లో బిజినెసే కదా, ఎడ్యుకేషన్ బిజినెస్ చేసేవాళ్ళు, టూరిజం రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి
ఏదైనా కొత్తగా ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ స్థాపించాలన్నా, కాలేజెస్ కొత్తగా తెరవాలన్నా, లేదు అంటే కనుక టూరిజంకి సంబంధించి ఇంకా ఏవైనా కొత్త కొత్తవి ప్రవేశపెట్టుకోవాలనుకున్నా, ఇలాగా మీ రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి, ఈ టైంని మీరు వదులుకున్నట్టయితే మళ్ళా ఇటువంటి యోగం రావడము ఎప్పటికో గాని అవ్వదు కాబట్టి, దీన్ని మీరు వృధా చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకి ఇలా ఉన్నట్టయితే, వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక ప్రకృతి వ్యవసాయము అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా పంటలు వేయడం కానీ, అలాంటివి ఏవైనా చేసినట్టయితే మీకు మంచి ఫలితం రావడంతో పాటు, మీకు ధర పెరిగి రుణాలు తీరిపోయి కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రభుత్వం యొక్క పథకాలన్నీ మీకు సమయానికి అందుబాటులోకి రావడంతో పాటుగా, ఇంకా ఏదైనా మనము క్షేత్రం కొని అంటే 10 ఎకరాలని ఒక 15 ఎకరాలు చేద్దామనో, లేదా అంటే ఇంకో చోట ఎక్కడైనా మళ్ళా వ్యవసాయం చేసుకుందామనో, లేదా కౌలుకి తీసుకుందామనో అనుకునే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కనుక, రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ చేస్తే తక్షణమే మీరు అమలుపరుచుకోండి. ఎందుకు అంటే మీకు అటువంటి లాభము ఈ సమయంలో దొరకబోతోంది. దీన్ని మీరు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్య పట్ల చూసినట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యం మీ వంతు అవుతుంది. ఎటువంటి చిన్న చిన్న రుగ్మతలున్నా అవి తీరిపోతాయి. ఆపరేషన్ల దాకా వెళ్ళే వాళ్ళకి ఈ సమయం మంచి సమయం కాబట్టి తక్షణమే ఆపరేషన్లకు డేట్ ఇచ్చుకుని మీరు ప్రొసీడ్ అవ్వండి. లేదు అంటే చెకింగ్లు చేయించుకోవాలన్నా, లేదంటే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నా, లేదంటే డయాలసిస్ చేయించుకోవాలన్నా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమయం మంచి సమయము. దీన్ని మీరు వృధా చేసుకోకండి. వెంటనే ఆ అవకాశం అంటే డయాలసిస్ కంటిన్యూస్‌గా చేస్తూ ఆ అవసరం లేదండి అనడమో, లేదా మీకు తగ్గిపోయింది అనడమో, లేదా మరొక ప్రత్యామ్నాయాన్ని చెప్పటమో, ఇలాంటివన్నీ జరిగే అవకాశము రవిగ్రహము మీకు అనుగ్రహిస్తోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే విపరీతమైన ప్రజాదరణ కలుగుతోంది. ఆ పేరు ప్రతిష్టలు వస్తాయి. కీలకమైన పదవులు మీరు ఎంచుకునే అవకాశం కనబడుతోంది. తరువాత కళలు అంటే చిత్రరంగంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, అందులో కూడా రచయితలకి మంచి అవకాశము. స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు, రచయితలు, సాంగ్స్ రాసేవాళ్ళు, స్టోరీస్ రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయము. మీరు ఇన్నాళ్ళు నిరాశగా ఉండి ఉండవచ్చు. మీ కథలు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. మళ్ళా రా అని నిర్మాతలు గాని, డైరెక్టర్లు గాని మిమ్మల్ని పదే పదే తిప్పి ఉండవచ్చు. మీ కథలు బాగా లేవు అని వెనక్కి పంపించి ఉండవచ్చు. లేదా మీ స్క్రీన్ ప్లే సరిగా లేదు, మళ్ళా రండి అని చెప్పి మీకివ్వాల్సిన అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే కనుక మీరు బాధపడి ఉండవచ్చు ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సమయం లేదు మీకు. మిమ్మల్నే పిలిచి మీ యొక్క కథల్ని తీసుకోవటం కానీ, లేదా మీ పాటల్ని తీసుకోవటం కానీ, ఇలాంటివన్నీ చేసే అవకాశము ఈ సమయంలో మీకు కలగబోతోంది. మీరు వెంటనే కళానికి పని చెప్పి, వెంటనే ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినట్టయితే కనుక మిమ్మల్ని తీసుకునే అవకాశము, తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము, మీ కల నెరవేరుతుంది. వెండి తెర మీద నా పేరు చూసుకోవాలనో, లేదంటే నా పాటలు కావాలనో, నా స్క్రీన్ ప్లే పేరు పడాలనో, ఏవో మీకు చిన్న చిన్న ఆశలు, కలలు ఉంటాయి గదా! ఆ కలలు తీరే సమయము ఇదన్నమాట. ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే క్రీడాకారులు కనుక చూసినట్టయితే వీళ్ళు విదేశీ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇండియా టోర్నమెంట్స్‌లో కాకుండా విదేశాలలో వీళ్ళ పేరు నమోదయ్యి, అక్కడికి వెళ్లి వీళ్ళు ఆటలు ఆడి పతకాలు మనకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశము ఈ రవి, బుధులు కలగజేస్తున్నారు. అయితే ఇవన్నీ అనుకూలమైనవి. అయితే ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో ఊహలు ఎక్కువగా పెట్టేసుకుంటారు. నేను అదైపోవాలి, ఇదైపోవాలి, నేను అది అయిపోయాను ఆల్రెడీ అన్నట్టుగా మీరు హెలూసినేషన్‌లోకి, ఊహల్లోకి, డ్రీమ్స్‌లోకి వెళ్ళిపోయి ప్రాక్టికల్ మైండ్ తగ్గిపోతుంది మీకు. ఎప్పుడైతే ఇవన్నీ విన్న తర్వాత నేను అదైపోయాను, ఇదైపోయాను అని ప్రాక్టికల్‌ని మిస్ అయిపోతారు కాబట్టి, ఊహలు ఎక్కువగా పెట్టుకోకండి. డ్రీమ్స్ పెట్టుకోండి కానీ బియాండ్ దట్ పెట్టుకోకండి. ప్రాక్టికాలిటీలో ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు అవకాశం వచ్చి మంచిగా ఆ పేరు వచ్చినా కానీ దాన్ని ఓవర్‌గా తీసుకొని దాన్ని అంటే పొగరుగాను, గర్వంగాను భుజాలకెక్కించుకుంటే కనుక తక్షణమే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా ఈ సమయంలోనే మీకు ఆ అవకాశం కలిసొస్తుంది. దీన్ని దాటవేసిన తర్వాత మళ్ళా అలాంటి అవకాశము రాని పరిస్థితి గోచరిస్తుంది. కానీ ఈ సమయంలో అనుకూలతలు ఎన్నున్నాయో ప్రతికూలతల్ని
జాగ్రత్తగా బ్యాలెన్స్డ్‌గా ఉన్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. అయితే దీనికి మనం మరి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవాలి కదా వాళ్ళిద్దరికీ. బుధుడికి సంబంధించినటువంటి ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఎరుపు వస్త్రాలను ధరించండి. వీరిద్దరికీ నవగ్రహ ఆలయంలో మీ శక్తి కొద్దీ జపాలు కానీ, దానాలు కానీ, హోమాలు కానీ చేయించుకోండి. ఇంకా విశేషమైన ఫలితాలు ఇద్దరు మీకు అనుగ్రహిస్తారు. నమస్తే.